హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్. ఈ వీడియోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అదేవిధంగా మొత్తం కూడా పాయింట్ టు పాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి, ఫ్రంట్ భాగము అలాగే హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ వచ్చేసి అలాగే వర్క్ వేసిన బ్లౌజులు ఉంటాయి కదా, నెక్ అనేది షోల్డర్ భుజాలు జారకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న బ్లౌజ్ని ఈ విధంగా చంక దగ్గర అనేది ప్లస్ సింబల్ లాగా ఈ విధంగా వచ్చేది ఎలా అనేది నేను చూపిస్తాను. ముఖ్యంగా బిగినర్స్ కోసం ఈ వీడియో అనేది చూసి నిదానంగా పాయింట్ టు పాయింట్ నేర్చుకోండి. అదేవిధంగా ఎలా ఉందన్నది చిన్న కామెంట్ కూడా చేయండి. లాస్ట్లో మీకు ఎలా కావాలన్నా కూడా ఆ వీడియో అనేది చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అనేది మనం కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వర్క్ వేసిన బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇలా కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా నెక్ అనేది కంప్యూటర్ వర్క్లో ఇలా షోల్డర్ అనేది కొంచెం నెక్ వర్క్ జారిపోయే అవకాశంగా ఉంటుందన్నమాట. అదే నేను చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నేను అనేది ఐరన్ అనేది చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా గమ్తో అంటించుకొని ఇలా క్రాస్ పట్టీస్ అనేది అంటించి పెట్టుకున్నాను అన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా గమ్ముతో అంటించుకున్న క్రాస్ పట్టీస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. ఇలా క్రాస్ పట్టీస్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ భాగము లెఫ్ట్ సైడ్ అనేది ఇలా వస్తుంది. వర్క్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండదు కాబట్టి మనం అనేది గమ్తో అంటించి ఈ విధంగా ఐరన్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా క్రాస్ పట్టీలు చూద్దాము. అదేవిధంగా ఈ డాట్స్ అనేవి నేను చూపిస్తున్నట్లుగా గమనించి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా రెడీ చేసుకోవాలి. మనం ఈ క్రాస్ పట్టీ అనేది కొంచెం హాఫ్ ఇంచి ముందరికి ఉండేటట్లు పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పట్టీ దగ్గర మనము పై పీస్ అనేది ఫ్రంట్ భాగం గుంజకుండగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక పార్టు ఫ్రంట్ పార్ట్ అయితే రైట్ సైడ్ది వర్క్ వేసినాం కదా, ఈ వర్క్ వేసిన దానంతా కూడా ఎలాగనేది చూపిస్తాను. మనం వర్క్కి ఒక పాదం ఇంచి వెడల్పు దగ్గరకు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ అనేది మొత్తం ఇలా మనం ఇలా ఒక పాదం అంత వెడల్పులో వర్క్కి మనం ఆనుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఇలా కచ్చాస్ అన్ని అక్కడక్కడ కచ్చా పెట్టేసుకొని మనం అనేది పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వర్క్ బ్లౌజ్కి మనము ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పై కుట్టు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా పై కుట్టు వేసుకోవడం వలన మనకు నెక్ అనేది జారిపోదన్నమాట. క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ బయటికి వచ్చే అవకాశం అనేది ఉండదు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వలన. అలాగే మొత్తం కూడా మనము అవుట్లైన్ అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని బ్లౌజు అయితే అతికించుకోవాలి. పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని
ఇలా క్లాత్ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ అనేది కటింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పీస్ అంతా. ఇలా ఫ్రంట్ భాగం మనము ఇక్కడ 3 ఇంచెస్కి అయితే డాట్ అనేది వేసుకోవాలి, ఏ సైజు వారికైనా. ఈ డాట్ అనేది చంక భాగంలో కరెక్ట్గా రౌండ్ తిరిగే పొజిషన్లో అనేది మనం డాట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి సెంటర్కి అన్నమాట, కొంచెం కిందికి సెంటర్ చూసుకొని కింది సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇది కూడా క్రాస్ పట్టీ అనేది కొంచెం 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని మనం అనేది స్టిచ్ చేయాలి. ఇలా ఫ్రంట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా 2 పీసెస్ అనేది క్రాస్ పట్టీ, హుక్స్ పట్టీ, కాజా పట్టీ అనేది మనం చూసుకొని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనేది తర్వాత చూపిస్తాను, అది హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ అనేది చిన్న అతుకు అనేది వచ్చేసింది అనమాట, నేను అనేది గమ్తో అంటించుకొని ఇట్లా స్టిచ్ చేస్తాను. క్రాస్ పట్టీ అనేది క్రాస్ ఫ్రంట్ సైడ్కి ఏ విధంగా ఉందనేది చూసుకొని లైనింగ్కి ఒరిజినల్ పీస్కి చెక్ చేసుకొని వర్క్కి వేసినాము కదా, ఇట్లా వర్క్ అనేది దానికి ఆనుకోని అనమాట మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్కి ఒక పాదం అంత వెడల్పులో అయితే మనం పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా ఆపోజిట్గా వచ్చేటట్లు క్రాస్ అనేది చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ పీసు, లైనింగ్ పీసు. పై పీసు మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టోన్స్ అనేవి రాలేదు కాబట్టి మనం పైన అనేది కుట్టు వేసుకోవాలి, లేదు అనంటే లైనింగ్ మీద పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ అనేది పెద్ద కుట్టు పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ పీస్ అంతా కూడా కటింగ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా కూడా ఉండనివ్వకుండా మనం ఇట్లా కటింగ్ చేసేసుకోవాలి నీట్గా. ఫ్రంట్ సైడ్ అనేది క్రాస్ దగ్గర ఒక చిన్న కచ్చా అనేది మనకు గుర్తు కోసం పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ అనేది వెడల్పుగా అనేది వచ్చేసిందనమాట. వర్క్ అనేది ఈ విధంగా మనకు డీప్ అనేది కింద డీప్ ఉన్నా కూడా భుజాల మీద అనేది మనకు 2.5 ఇంచ్లోనే రావాలి, కానీ 3 ఇంచెస్ అయితే వచ్చేసిందనమాట ఈ బ్లౌజు వర్క్ అనేది.
మనం ఎలా స్టిచ్ చేసుకోవాలని అంటే ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. అది ఎలా అని అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా భుజం దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ చూడండి ఒక 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా వచ్చేసింది. ఈ 1/2 ఇంచ్ దగ్గర మనం అనేది ఇక్కడ క్లాత్ ఉంది కదా, ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. నేను మార్క్ చేస్తున్నా కదా, అక్కడ నుంచి ఇలా కుట్టు అనేది వేసుకోవడం వల్ల మనకు భుజాలు జారిపోకుండా వస్తుందన్నమాట. ఇట్లా కింద డీప్ అయినా పర్వాలేదు, మనకు భుజాల దగ్గర ఇది చిన్న మెజర్మెంట్ అన్నమాట. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ విధంగా వేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకైనా కూడా కొన్నిసార్లు ఈ విధంగా వస్తుంది అన్నమాట. వర్క్ కంప్యూటర్ వర్క్ కానీ ఈ విధంగా, అలాగే మగ్గం వర్కులకు కానీ ఇలా వేసుకోవాలన్నమాట. షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. మనం కటింగ్ అనేది చేసుకుంటాం కదా, లైనింగ్ అనేది చూడండి ఇప్పుడు చక్కగా భుజాల మీద కరెక్ట్గా వచ్చింది. మనం కచ్చాసు పెట్టేసాం కదా, అక్కడికి కరెక్ట్గా ఉందన్నమాట. ఇలా మనము సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టేసుకొని నెక్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ అనేది సెంటర్ భాగంలో ఒకటి ఈ విధంగా మనం సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ అనేది జరిగిపోకుండా మనం అవుట్లైన్ అంతా ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఇలా వర్క్కి దగ్గరగా మనం ఒక 2 దారాలు అవతలికి వేసుకోవాలన్నమాట. నీట్గా వర్క్ ఆనుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాదం అంత వెడల్పులోనే మనం అనేది ఉంచుకొని మిగతాదంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ కచ్చాలు అనేది నెక్కి పెట్టేసుకోవాలి. ఇవి నెక్కి ముఖ్యంగా చాలా అవసరం అన్నమాట. నీట్గా ఫినిషింగ్ రావడం కోసం ఇట్లా మనం అక్కడక్కడ కచ్చా పీస్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మనం అనేది ఫినిషింగ్ చేసుకుని ఒక పైకుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ మీద పైకుట్టు వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా వర్క్ బ్లౌజులకి కంపల్సరీగా ఇట్లా పైకుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మళ్ళీ మనము తిప్పి నీట్గా లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకుని పైన ఒక పాదం అంతా వెడల్పులో మనం అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం వలన మనకు లైనింగ్ అనేది వేసుకున్నప్పుడు బయటకు అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇట్లా సింగిల్ పాదంతో అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే పూసలు లేవు కాబట్టి నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నాను డబల్ పాదం మీదనే. అలాగే మగ్గం వర్క్ అయితే మనం మగ్గం వర్క్కి నీడిల్ అనేది సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అనేది నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది. మనం బ్లౌజు వేసుకున్నప్పుడు బయటకి వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇలా మొత్తం పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని అటాచ్ చేసుకోవాలి సైడ్ అంతా. ఇలా వేస్ట్ క్లాత్ మొత్తం కూడా సైజ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనము డాట్స్ కోసం కచ్చా అనేది పెట్టేసుకోవాలి గుర్తు కోసం. ఇక్కడ వచ్చేసి మనము రివర్స్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే క్లాత్ అనేది ముడత పడుతుందన్నమాట.
ఇలా స్టోన్స్ ఉంటే మనము తీసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వేసుకుందాము. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచుకి మాత్రమే డాట్స్ అనేది వేసుకోవాలి. అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 4.5 ఇంచ్ వరకు వేసుకోవచ్చు. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచ్ వరకు మనం డాట్ అనేది వేసుకోవాలి. డాట్ కూడా 1/2 ఇంచ్ మాత్రమే ఒక పాదం అంత వెడల్పులో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజులకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను అనేది నడుము దగ్గర వర్క్ బ్లౌజులకి ఖచ్చితంగా ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వలన ప్రొఫెషనల్గా చాలా బాగుంటుందన్నమాట. కంపల్సరీగా మనం వర్క్ బ్లౌజులకి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మడిచి మళ్ళీ మనకు రివర్స్గా మనకు థ్రెడ్ మాత్రమే కనపడే విధంగా మనం చెక్ చేసుకుని మడిచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఉంటుందన్నమాట. నడుముకి కాపర్ కలర్ అయితే వచ్చేసింది కాబట్టి బ్లౌజులో నేను మ్యాచింగ్ కాపర్ కలర్ థ్రెడ్ పైపింగే వేశాను. ఇప్పుడు ఉక్సు పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. కాజా పట్టి ఇలా లైనింగ్కి అటాచ్ చేసి పెట్టుకున్న క్లాత్ని మనము ఒక 2 ఇంచ్ వెడల్పులో తీసుకుని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పైన వచ్చేసి మనము నేను చూపిస్తున్నట్లుగా నెక్ దగ్గర నీట్గా వస్తుందన్నమాట. ఇట్లా బ్యాక్కి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రఫ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ ఇలా మనము మూలకు ఒక టూల్ తీసుకుని ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని మనం స్ట్రైట్గా చేసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మళ్ళీ ఒక పాదం అంత వెడల్పులో మనము రెండో స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా కాజా పట్టీని రెడీ చేసుకోవాలన్నమాట. ఉక్సు పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. 1.5 అంత వెడల్పులో మనకు లైనింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని మనం ఇలా తీసుకోవాలన్నమాట. 1.5 అంత వెడల్పులో ఈ విధంగా ఫినిషింగ్ చేసుకుని మనము మొత్తం ఈ విధంగా ఉక్సు పట్టి కాబట్టి మొత్తం ఫోల్డింగ్ లోపలికే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు కూడా చెక్ చేసుకోవాలి ఒకే సైజు ఉన్నాయా లేవా అని. ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకొని మనకి ఏదైనా ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెట్టేసుకుంటే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా చెక్ చేసుకుని తీసేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా పీస్ అంతా. మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకుందాము. నెక్కి
వర్క్ బ్లౌజులకి కంపల్సరీ ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ కూడా ఫుల్ వీడియో అయితే ఉంది. ఏ విధంగా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలో మన ఛానల్లో ఉంది. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇలా మొత్తం కూడా మనం అనేది థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్కి లెఫ్ట్ సైడ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా ఎడ్జెట్కి అనమాట లాస్ట్లో నీట్గా మడత అనేది పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది రఫ్ అనేది చేసుకోవాలి. ఎప్పటికప్పుడు దారాలు నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చాలా ప్రొఫెషనల్గా అయితే స్టిచ్చింగ్ ఉంటుంది. మనం బొటిక్లో స్టిచ్ చేసుకున్నట్లుగా మనం బ్లౌజ్ని అనేది బిగినర్స్ అయినప్పటికీ స్టిచ్చింగ్ ఎలా నేర్చుకుంటే అలా వస్తుందన్నమాట మనకి. ఇప్పుడు భుజాల దగ్గర మనం జాయిన్ చేసుకుందాము. ఈ భుజాలు అనేవి మనము చంక దగ్గర నుంచి చంక వైపు నుండి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోకూడదు. ఈ విధంగా రివర్స్ చేసి మనం అనేది చంక వైపు నుండి ఇలా స్టిచ్ చేసుకోవడం వలన భుజం దగ్గర ఎగుడు దిగుడు అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్ పట్టీస్ ఇట్లాగే భుజాలు అన్నీ మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇలా నీట్గా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్. ఇలా మనం అనేది ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. కంపల్సరీ మనము టైలరింగ్ చేస్తున్నప్పుడు ఓవర్లాక్ మిషన్ అనేది కంపల్సరీ తక్కువ కాస్ట్లోనే ఉంటుంది కాబట్టి మనం ఒకసారి కొన్ని పెట్టుకుంటే మనకు నీట్గా అయితే వస్తుంది. అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా భుజాలు అనేది నేను సెంటర్ బ్లౌజ్కి షోల్డర్ మీద నుండి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా హ్యాండ్స్ అనేవి అటు ఇటు తిరగకుండా స్ట్రైట్గా మనం బ్లౌజ్ వేర్ చేసినప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట. హ్యాండ్స్ అనేది ఇలా సాగకుండా క్లాత్ అనేది లాగకుండా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ని అనేది ఒక మల్లె పువ్వు మాదిరి మనం క్లాత్ని అనేది పట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఫినిషింగ్ అయినా చేసుకోవాలి, లేదు అని అంటే ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. నేనైతే ఐరన్ చేస్తాను, మీకు చెప్పడం కోసం ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేస్తున్నాను. ఇలా భుజం దగ్గర మనకు అతుకు అనేది వచ్చింది కదా, అది వెనక్కి ఉండేటట్లు మనం పెట్టేసుకోవాలి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయేటట్లు అలా పెట్టేసుకొని మనం అనేది ఇలా పాదం అంత వెడల్పులో మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా సాగకుండా ఉన్నది అలాగే పెట్టేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ వస్తుందన్నమాట. ఇలా మనం అనేది ఇలా చేసుకున్న తర్వాత ఓవర్లాక్ అనేది వేసుకొని మనం అనేది ఇలా ఫినిషింగ్ చేసుకుని ఐరన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ సైడు ఏ విధంగా సైడ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఉక్సు పట్టీకి ఉక్సు పట్టీ ఆది బ్లౌజ్ ప్రకారం, అలాగే క్రాస్ పట్టీల దగ్గర కాజా పట్టీకి కాజా పట్టీ ఇలా మార్కింగ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ అనేది కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం అనేది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఉక్సు పట్టీ కాజా పట్టీ ఉంటుంది కదా, నడుము క్రాస్ బెల్టులు, అక్కడి నుంచి బ్యాక్ సైడ్ అనేది ఇలా పెట్టేసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి. కరెక్ట్గా మనకు అటు ఇటు కాకుండా నీట్గా వస్తుందన్నమాట స్టిచ్చింగ్. నడుము కొంచెం కూడా
మనం మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా నేను మార్కింగ్ అయితే ఆల్రెడీ వేసిన కదా, అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకుంటూ చంక దగ్గర మనకు ఒక కచ్చా అయితే పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద కూడా అడ్జస్ట్మెంట్ చూసుకుని ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్రాస్ పట్టీ ఉంది కదా, ఈ పట్టీ అనేది పై పక్కకు పెట్టేసుకొని మనకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మనకు అనేది క్రాస్ పట్టీ పై పక్కకే రావాలన్నమాట. హ్యాండ్ చంకలో కూడా సేమ్ అదే విధంగా ఇలా ఒక 3 స్టిచ్చెస్ అనేది వేసుకుంటే సరిపోతుంది. అలాగే లాస్ట్లో కూడా మనకి ఎంత అవసరమో మార్జిన్ అనేది క్లాత్ ఒక 2 ఇంచెస్ వెడల్పులో ఉంచుకొని మనం అనేది ఒక స్టిచ్ అనేది వేసుకొని ఓవర్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇలా సేమ్ సెకండ్ పార్ట్ కూడా ఇదే విధంగా మనకు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ క్రాస్ పట్టీ అనేది మనకు పై పక్కనే ఇలా పెట్టేసుకొని పైకి వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది లాస్ట్లో కూడా చెక్ చేసుకొని చంక దగ్గర కూడా మనకు ప్లస్ సింబల్ అనేది వచ్చే విధంగా నీట్గా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక 2 ఇంచు వెడల్పులో ఒక లాస్ట్ కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఓవర్లాక్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. చూడండి చంక దగ్గర ఎలా వచ్చిందో, ఇలా నీట్గా అనేది వస్తుందన్నమాట. స్టిచ్చింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ముఖ్యంగా బిగినర్స్కి ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ చూడడం వలన ఒక ఐడియా అనేది వస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మంచి వర్క్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మనము వర్క్ బ్లౌజెస్ని రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.